15,000 అడుగుల ఎత్తులో ఆకాశంలో విమానం రెక్కకి చిక్కుకుపోయి వేలాడుతూ ఉంటే ఆ అనుభవం ఎలా ఉంటుందో ఒక్కసారి విజువలైజేషన్ చేయండి. అమ్మో అనిపిస్తోంది కదా. కానీ ఇలాంటి అనుభవమే ఒక స్కై డైవర్ ఎదుర్కొన్నాడు. వీళ్ళ ప్లాన్ ఏంటంటే మొత్తం 17 మంది స్కై డైవర్స్ కలిసి 15,000 అడుగుల ఎత్తులో నిలిపిన విమానం నుంచి కిందకి దూకాలి పారాషూట్ సాయంతో అనేది. అయితే ఒక్కొక్కరుగా కిందకి దూకుతూ ఉన్నారు, బానే ఉంది. ఒక స్కై డైవర్ దూకడం కోసం తన పొజిషన్ తీసుకుంటూ ఉన్నాడు. ఇటుపక్క మరొక స్కై డైవర్ కూడా ఇతను దూకగానే తను దూకడానికి రెడీ అవుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈ సెకండ్ స్కై డైవర్ ఎవరైతే ఉన్నాడో అతని బ్యాగ్కున్న రిజర్వ్ పారాషూట్ బటన్ విమానం యొక్క రెక్కకి ఇలా టచ్ అయిందనమాట. దాంతో వెంటనే ఆ పారాషూట్ ఒక్కసారిగా ఓపెన్ అయ్యి ఆ గాలి వెళుతున్న దిశగా విమానం వెనుక తోక భాగం దగ్గర ఉన్న ఈ రెక్కకి చిక్కుకుపోయింది. అది అక్కడ చిక్కుకోవడం, ఈ స్కై డైవర్ని ఇలా వెనక్కి లాగేసేయడం, అలాగే మొదట పొజిషన్ తీసుకుంటున్న వ్యక్తిని కిందికి తోశాడు. ఇదంతా కన్నురెప్ప పాటులో జరిగిపోయింది. అతనైతే కిందకి వెళ్ళిపోయిన తర్వాత అతని పారాషూట్ను ఓపెన్ చేసుకున్నాడు అనుకోండి. కానీ రెక్కకు చిక్కుకుపోయిన వ్యక్తి అలాగే వేలాడుతూ ఉన్నాడు. కానీ అతడు అక్కడే తన చాకచక్యం చూపించాడని చెప్పాలి. తన దగ్గరున్న నైఫ్తో ఆ హుక్స్ వేలాడుతున్న థ్రెడ్స్ ఉంటాయి కదా, వాటన్నింటినీ ఒక్కొక్కటి కట్ చేసి కిందకి దిగుతూ తన దగ్గరున్న మెయిన్ పారాషూట్ బటన్ ఓపెన్ చేయడంతో అతను సేఫ్గా కిందకి ల్యాండ్ అయ్యాడు. కానీ అసలు ఆ వీడియో చూస్తే గూస్ బంప్స్ వస్తాయంతే. ఎవరికైనా ఆ టైంలో ఏం జరిగిందో ఏం చెయ్యాలో కూడా అర్థం కాకుండా ఒక షాక్లో ఉండిపోతారు. కానీ అతను మాత్రం చాలా షాక్ నుంచి ఇమ్మీడియట్గా తేరుకుని ఆ నైఫ్ పట్టుకుని ఆ థ్రెడ్స్ని కట్ చేయడం, తన మెయిన్ పారాషూట్ బటన్ ఓపెన్ చేయడం, కిందకి ల్యాండ్ అవ్వడం జరిగాయి. అలాగే విమానం తోక భాగం కూడా డ్యామేజ్ అయింది. అతను వెంటనే పైలట్ మేడే కాల్ ఇచ్చాడు, కానీ సురక్షితంగా ల్యాండ్ చేయగలిగాడు.